ఈ శ్రీధరన్ జననం జూన్ 12, 1932. ఈయన సివిల్ ఇంజనీర్. ఈయనను మెట్రో మాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. 2008లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. శ్రీధరన్ 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో ఓడిపోయారు. ఈయన 1932 జూన్ 12న కరుకపుతూర్, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం కేరళ, పాలక్కాడ్ జిల్లా, భారతదేశంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను పాలక్కాడ్ జిల్లాలోని పట్టాంబి సమీపంలో ఉన్న ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్లో పూర్తి చేశాడు. ఈయన తన ఇంజనీరింగ్ విద్యను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ కళాశాలను JNTUK అని పిలుస్తారు. ఈయన కోజికోడ్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ లెక్చరర్గా పనిచేశాడు. ఈయన బాంబే పోర్ట్ ట్రస్ట్లో 1 సంవత్సరం పాటు అప్రెంటిస్గా పనిచేశారు. 1953లో UPSC నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షను క్లియర్ చేసి ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ IRSCలో చేరాడు. 1954 డిసెంబర్లో దక్షిణ రైల్వేలో ప్రొబేషనరీ అసిస్టెంట్ ఇంజనీర్గా చేరాడు. పంబన్ వంతెన పునరుద్ధరణ 1964 డిసెంబరులో ఒక తుఫాను కారణంగా రామేశ్వరాన్ని, తమిళనాడు ప్రధాన భూభాగానికి అనుసంధానించే పంబన్ వంతెన కొట్టుకుపోయింది. ఈ వంతెన మరమ్మతులు చేయటానికి రైల్వేలు 6 నెలల లక్ష్యాన్ని నిర్దేశించగా, శ్రీధరన్ యొక్క యజమాని ఈ ప్రాజెక్టు నుంచి వివిధ కారణాల రీత్యా తప్పించుకోవడం వల్ల ఈ ప్రాజెక్టు మరమ్మతుల బాధ్యత ఈయన తీసుకున్నాడు. ఈయన ఈ ప్రాజెక్టును 46 రోజుల్లో పునరుద్ధరి ఈ రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారం అందుకున్నాడు. కోల్కతా మెట్రో భారతదేశంలో మొట్టమొదటి మెట్రో అయినటువంటి కోల్కతా మెట్రోకి 1970లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్గా దీని మెట్రో అమలు, ప్రణాళిక, రూపకల్పనకు బాధ్యత వహించాడు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి భారతదేశంలో కొత్త ప్రయాణ విభాగానికి శ్రీకారం చుట్టాడు. ఈయన 1975లో ఈ పదవికి రాజీనామా చేశాడు. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఈయన అక్టోబర్ 1979లో కొచ్చిన్ షిప్యార్డ్లో చేరాడు. ఈయన చేరినప్పుడు ఈ సంస్థ ఉత్పాదకత లేని దశలో ఉంది. దీని మొదటి ఓడ అయినటువంటి M.V. రాణి పద్మిని ఉత్పత్తి నిర్మాణ దశలో ఆగిపోయింది. ఈయన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ CNDగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈయన అధ్యక్షతలో 1981లో ఈ షిప్యార్డ్ యొక్క మొదటి ఓడ అయినటువంటి MV రాణి పద్మినిని ప్రారంభించారు. కొంకన్ రైల్వే ఈయనకు జూలై 1987లో వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్గా పదోన్నతి పొందాడు. ఈయన జూలై 1989లో ఇంజనీరింగ్ సభ్యుల సంఘంలో, రైల్వే బోర్డు, భారత ప్రభుత్వ మాజీ అఫీషియో కార్యదర్శి పదవులు చేపట్టారు. ఈయన జూన్ 1990లో అన్ని విధులకు పదవీ విరమణ చేసిన తరువాత, తన సేవలు దేశానికి ఇంకా అవసరమని ప్రభుత్వం భావించి 1990లో అప్పటి రైల్వే మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ కొంకన్ రైల్వే విభాగానికి CNDగా నియమించారు. భారతదేశంలో బోట్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టిన మొదటి పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో 82 కిలోమీటర్ల పొడవున 93 సొరంగాలు, మృదువైన నేల ద్వారా సొరంగ మార్గం, మొత్తం ప్రాజెక్టు 760 కిలోమీటర్లు, 150కి పైగా వంతెనలను కలిగి ఉంది. కొంకన్ రైల్వేను ఎక్స్ట్రీమ్ రైల్వే కార్యక్రమంలో ప్రపంచంలో క్లిష్టతరమైన ప్రాజెక్టులను నిర్మించిన క్రిస్ టారెంట్ ఈ ప్రాజెక్టును అత్యంత కష్టతరమైన రైల్వే ప్రాజెక్టుగా పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ ఈయనను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించాడు. ఈ ప్రాజెక్టును 1997 మధ్య నాటికి అన్ని షెడ్యూల్ విభాగాలలో గడువు తేదీ కన్నా ముందే పూర్తి చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ప్రాజెక్టు విజయం కారణంగా మీడియా ఇతన్ని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రబోధించింది. ఈయన 2005 చివరి నాటికి పదవీ విరమణ చేస్తానని ప్రకటించాడు కానీ ఢిల్లీ మెట్రో 2వ దశ పూర్తి బాధ్యతలు అతనికి అప్పజెపుతూ ఈయన పదవీ కాలం పొడిగించబడింది. ఈయన ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో 16 సంవత్సరాల సేవ తరువాత డిసెంబర్ 31, 2011న పదవీ విరమణ చేశాడు. పురస్కారాలు, ప్రశంసలు రైల్వే మంత్రి పురస్కారం 1963, పద్మశ్రీ పురస్కారం 2001, టైమ్స్ ఆఫ్ ఇండియా వారి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2002, ఓం ప్రకాష్ బాసిన్ అవార్డు 2002, కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నాయకత్వానికి జూరర్స్ అవార్డు 2002 నుండి 03.
పబ్లిక్ సర్వీస్ ఎక్సలెన్స్ కొరకు ఏమ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ పురస్కారం 2003. ఐఐటి ఢిల్లీ నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ హోనోరిస్ కాసా డిగ్రీ. డాక్టర్ వై. నాయుడమ్మ స్మారక పురస్కారం. చండీగఢ్లోని శిరోమణి ఇన్స్టిట్యూట్ నుండి భరత్ శిరోమణి పురస్కారం 2005. ఫ్రాన్స్ ప్రభుత్వం చెవాలియర్ డి లా లెజియన్ డి హోన్నూర్ నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ 2005. కింప్రో ప్లాటినం స్టాండర్డ్ బిజినెస్ నేషనల్ స్టేట్స్ మాన్ ఫర్ క్వాలిటీ ఇన్ ఇండియా 2007. పద్మ విభూషణ్ పురస్కారం 2008. డాక్టర్ ఆఫ్ లిటరేచర్, రాజస్థాన్ టెక్నికల్ యూనివర్సిటీ, కోటా, రాజస్థాన్. 2009లో ఐఐటి రూర్కీ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ హోనోరిస్ కాసా. 2012లో మనోరమ న్యూస్ చేత న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్.